వెల్కమ్ టు మిడ్కే అకాడమీ. ఈరోజు మనం నార్సెట్ 2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడిగిన యాప్టిట్యూడ్ ఆర్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూద్దాం. మనందరికీ తెలుసు కదా, ప్రిలిమ్స్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. 25 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఆర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ థియరీని బేస్ చేసుకుని అడుగుతాడు. ఈ పర్టికులర్ సెషన్లో మనం ఓన్లీ జీకే క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ ఆర్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ మాత్రమే చూద్దాం. ఇది చాలా హార్డ్ ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా సపరేట్ కోడ్స్ పెట్టుకోవాలి అండ్ మనకి జనరల్గా కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మీ లక్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. అంటే మీరు చదువుకున్న ప్రీవియస్ ఇయర్ జనరల్ టాపిక్స్ నుంచి కూడా కొన్ని చాలా వరకు అవే అడుగుతాడు. కాకపోతే మీరు ఫోకస్డ్ కింద ఉండాలి. అంటే అట్లీస్ట్ కొంచెమన్నా చదువుకుని వెళ్తే దాంట్లో ఒకవేళ మీకు తగిలిన ఒక 4-5 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారనుకోండి, మిగతా వాళ్ళ మీద మీకు అదే ఎడ్జ్ ఉంటుంది. చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు. అంటే నువ్వు ఇది చేయలేవు, ఇది ఇప్పటి వరకు ఎవరో చేయలేదు, లేకపోతే నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఇది చేయడం వల్ల అసలు పాయింట్లెస్, అంటే నువ్వు అసలు ఏది సాధించలేవు, అసలు చేయలేవు, వదిలేసేయి. ఇలాంటి మాటలన్నీ కూడా చాలా వింటానే ఉంటాం మనం. ఇఫ్ పీపుల్ ఆర్ డౌటింగ్ హౌ ఫార్ యూ కెన్ గో సో ఫార్ దట్ యు కాంట్ హియర్ దెమ్ ఎనీమోర్. నువ్వెంత దూరం వెళ్ళాలంటే, అంటే ఎవరైనా జనాలు నీ మీద డౌట్ పెట్టుకున్నారనుకో, నువ్వెంత దూరం వెళ్ళగలవని, నువ్వెంత దూరం వెళ్ళాలంటే వాళ్ళ మాటలు కూడా నీకు వినపడకూడదు, అంత దూరం వెళ్ళాలి నువ్వు. సో నువ్వు లైఫ్లో సక్సెస్ అయితే మాత్రమే మిగతా వాళ్ళు నీ మాట వింటారు. లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎప్పుడులాగానే నువ్వు చేయలేవు, ఇప్పుడు వరకు ఎవరో చేయలేదు, అసలు అది పాయింట్లెస్, నార్సెట్ ఎవరికే రాదు, అసలు నువ్వు చేయలేవు, వదిలేసాయి, ఇలాగే చెప్తారు. అంటిల్ అన్లెస్ నువ్వు సక్సెస్ అయ్యే వరకు. చాలా వరకు క్వశ్చన్స్ కూడా 80% ఆఫ్ ది క్వశ్చన్స్ 20% ఆఫ్ సిలబస్ నుంచి వస్తాయంటారు. అంటే చాలా మినిమల్ టాపిక్స్ చదివితేనే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఆ మినిమల్ టాపిక్స్ ఏంటంటే నువ్వు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడుగుతారో అవి మాత్రం మ్యాండేటరీగా చదువుకోండి. ఆ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ చేస్తే నీకు రాదు, ప్రీవియస్ ఇయర్ టాపిక్స్ చేయాలి. అంటే ఆ ఎంసీక్యూ ఏ టాపిక్ నుంచి అడిగాడో ఆ టాపిక్ అంతా నువ్వు కవర్ చేసేయాలి. మినిమం 5 ఇయర్స్ ఎంసీక్యూస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చెత్త అంతా చదవకండి. ఏదైనా ఒక సింగిల్ సబ్జెక్ట్ తీసుకోండి, సింగిల్ సోర్స్ తీసుకోండి, దాంట్లో వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చేలాగా ఒక సింగిల్ నోట్ ప్రిపేర్ చేసుకోండి. పక్కాగా మీరు ప్రీవియస్ 5 ఇయర్స్ ఎంసీక్యూ టాపిక్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాడు ఏమి ఇచ్చాడు, లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఏ స్టేట్కి ఉందని ఇచ్చాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి లాంగెస్ట్ ఈస్టర్న్ కోస్ట్ లైన్ ఉంది కానీ బట్ ఓవరాల్గా లాంగెస్ట్ కాదు. అంటే ఏంటి, మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, కాకపోతే ఏంటంటే అది ఈస్టర్న్ సైడ్ వస్తుంది. బట్ ఓవరాల్ అన్ని స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే గుజరాత్కి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. మహారాష్ట్రకి అరేబియన్ సీ ఉన్నా కూడా అది గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ కంటే షార్ట్గానే ఉంటుంది. ఒడిస్సాకి బే ఆఫ్ బెంగాల్ కోస్ట్ ఉంటుంది, బట్ మచ్ షార్టర్ దెన్ గుజరాత్. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్కి అనేది లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంటుంది, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్కి ఈస్టర్న్ కోస్ట్ లైన్ లాంగెస్ట్ ఉంటుంది. ఎగ్జామ్ ట్రాప్లో ఏంటంటే బేసిక్గా లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఎక్కడ ఉంటుంది, గుజరాత్లో ఉంటుంది. ఇంపార్టెంట్ గల్ఫ్ ఆఫ్ కుచ్ ఆర్ గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ఇవన్నీ కూడా గుజరాత్ సైడే ఉంటుంది. తర్వాత యూనియన్ టెరిటరీ అడిగాడు ఇంకో, లాంగెస్ట్ కోస్ట్ లైన్ యూనియన్ టెరిటరీ ఏ యూనియన్ టెరిటరీకి ఉందని అడిగితే అది అండమాన్ నికోబార్, అది సపరేట్గా ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోకూడదు మనకి ఇష్టమైందని. ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ అని అడిగాడు అనుకో, ఈస్ట్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పెట్టేసేయండి. ఈస్ట్ లేదు, సీ కోస్ట్ లైన్ మాత్రమే అడిగాడంటే అది గుజరాత్ పెట్టుకోండి. ఓకేనా, ఈ 2 డిఫరెన్సెస్ మీకు తెలియాలి. ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ తెలియాలి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ తెలియాలి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ తెలియాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. ఇందిరాగాంధీ మనకు ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు. సరోజినీ నాయుడు వచ్చేసి ఫస్ట్ గవర్నర్. ఓకేనా, ఇది ఏ స్టేట్కి, ఉత్తరప్రదేశ్కి ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ వచ్చేసి సరోజినీ నాయుడు. నాట్ ఓన్లీ ఫర్ ఉత్తరప్రదేశ్, హోల్ ఇండియాలోనే ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఫీమేల్ గవర్నర్ వచ్చేసి సరోజినీ నాయుడు. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ సుచేత కృప్లాని. విజయలక్ష్మి పండిత్ అని ఇచ్చారు కదా, ఈవిడ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరని అడిగితే విజయలక్ష్మి పండిత్. ఓకేనా, సో 4 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇందిరాగాంధీ వచ్చేసి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా వచ్చేసి సరోజినీ నాయుడు. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అని అడిగితే ఇందిరాగాంధీ, ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ అడిగితే సరోజినీ నాయుడు, ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అడిగాడు అనుకో అది సుచేత కృప్లాని. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అడిగితే విజయలక్ష్మి పండిత్. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే ఇచ్చాడు. ప్రతిభా పాటిల్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రతిభా పాటిల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ స్లైడ్ని పిక్చర్ తీసుకొని ఇవన్నీ కూడా మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డైలీ చదివితే జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఈవెన్ 1 మార్క్ వచ్చినా కూడా
మిగతా వాళ్ళకంటే మనకు అది ఎక్స్ట్రా ఎడ్జ్ ఇస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, సరోజినీ నాయుడు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ గవర్నర్, ఇందిరాగాంధీ వచ్చి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, సుచేత కృపలాని వచ్చేసి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, ప్రతిభా పాటిల్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రీసెంట్గానే అయింది ఆ టర్మ్. అండ్ విజయలక్ష్మి పండిత్ వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎన్ జనరల్ అసెంబ్లీ. ఫస్ట్ ఓన్లీ కాదు, ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెజెంట్ ప్రెసిడెంట్. రీసెంట్ ట్రెండ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు, ఇవన్నీ కూడా మనం చదివి రాసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈజీ అవుతుంది. సరోజినీ నాయుడు వచ్చేసి నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ ఫీమేల్ గవర్నర్, ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ అనేది గుర్తుపెట్టుకోండి. గవర్నర్కి చీఫ్ మినిస్టర్కి కూడా ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చీఫ్ మినిస్టర్ అడిగితే సుచేత కృపలాని. చూడండి పేరులోనే చీఫ్ ఉంది కదా, సిహెచ్ ఫర్ చీఫ్ మినిస్టర్. ఓకేనా, పేరులోనే సిహెచ్ ఉంది ఫర్ చీఫ్ మినిస్టర్. మనందరికీ తెలుసు గాంధీ ఫ్యామిలీ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కింద ఉందని మనకు తెలుసు. అండ్ సరోజినీ నాయుడు, ఓకేనా, సరోజినీ నాయుడు వచ్చేసి గవర్నర్. అలా మీరు ఒక నిమోనిక్ పెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ గవర్నర్ వచ్చేసి సరోజినీ నాయుడు. నెక్స్ట్, హూ బుల్డ్ ద జమా మసీద్ ఇన్ ఢిల్లీ? జమా మసీద్ ఎవరు బిల్డ్ చేశారని అడుగుతున్నారు ఢిల్లీలో. అండ్ 4 నేమ్స్ ఇచ్చాడు: అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్ అండ్ బాబర్. ఒక్కొక్కటే చూద్దాం. బాబర్ ఏంటిది? ఫస్ట్ మొఘల్ ఎంపరర్ హూ ఓన్ ద బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఇన్ 1526. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఓన్ చేసుకున్నాడు 1526లో. తర్వాత ఫస్ట్ మొఘల్ ఎంపరర్ కింద బాబర్ వచ్చాడు. అక్బర్ ఏం చేశాడు? ఫతేపూర్ సిక్రీ, బులాన్ దర్వాజా, దిన్నీ ఇలాహి, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అక్బర్ చేశాడు. షాజహాన్ ఏం చేశాడు? తాజ్మహల్, రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉండేటువంటి జమా మసీద్ బిల్డ్ చేశాడు. ఔరంగజేబ్ ఏం చేశాడు? అలాంగిర్. తర్వాత మొఘల్ ఎక్స్పెన్షన్ వచ్చేసి ఎక్కువగా తీసుకెళ్ళింది ఎవరంటే ఔరంగజేబ్. వేర్ ఈస్ ద యునెస్కో హెడ్ క్వార్టర్స్ సిచ్యువేటెడ్? యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడిగాడు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. చాలామంది ఏం చేస్తారంటే స్విట్జర్లాండ్ జెనీవా పెట్టేస్తారు. జెనీవాలో చాలా యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, కానీ జెనీవా కాదు. WHO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకేనా, నాట్ యునెస్కో. యునెస్కోది ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్లో ఉంటుంది. ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ దాని హెడ్ క్వార్టర్స్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ అడిగాడు అనుకో, UN అడిగితే అది న్యూయార్క్. ఓకేనా, N న్యూయార్క్. ఓకేనా, WHO అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ వచ్చేసి జెనీవాలో ఉంది. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి WHO ఉంటుంది కదా, అది జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా, స్విట్జర్లాండ్లో ఇంకేముంటుంది? స్విట్జర్లాండ్లో ఎందుకు వెళ్తాం మనం? ఆ ఐస్ ప్రదేశాల్లో చాలా హెల్తీగా ఉంటారు పీపుల్. సో వరల్డ్ హెల్త్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా మనకి జెనీవాలోనే చెప్పారు. ఇంత పీపుల్ హ్యాపీగా ఉన్నారంటే అక్కడ ఒక రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే లేబర్ కానీ, వర్క్ ఫోర్స్ కానీ, ఇవన్నీ కూడా. కాబట్టి హెల్త్ అడిగినా, లేబర్ అడిగినా, ఇవన్నీ కూడా రెండు కూడా జెనీవా, స్విట్జర్లాండ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత యునెస్కో అంటే ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి తమిళనాడు తంజావూరు తీసుకోండి, టెంపుల్స్ కానీ, లేకపోతే హంపి కానీ, ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ కింద ప్రకటిస్తారు. సో అలాంటి యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే మనకి ప్యారిస్లో ఉంది. అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఓకేనా, అగ్రికల్చరల్ వచ్చేసి FAO. అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే రోమ్లో ఉంది. రోమ్ పీపుల్ ఎక్కువగా అగ్రికల్చర్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. సో రోమ్లో వచ్చేసి అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఉంది. యూనిసెఫ్ అంటే చిల్డ్రన్స్ కోసం. యూనిసెఫ్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్. రెండు కూడా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, యూనెస్కోకి, యూనిసెఫ్కి. యునెస్కో అని అడిగాడు అనుకో ప్యారిస్, యూనిసెఫ్ అడిగితే న్యూయార్క్. సో న్యూయార్క్లో ఉండే రెండేంటి? ఒకటి యునైటెడ్ నేషన్, ఇంకొకటి యూనిసెఫ్. ఓకేనా, తర్వాత WHO ఎక్కడ ఉంది? WHO కానీ, లేబర్ కానీ, WHO ఆర్ లేబర్, ఇవి రెండు కూడా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. యునెస్కో ప్యారిస్లో ఉంది, అగ్రికల్చరల్ది వచ్చి రోమ్లో ఉంది, అండ్ యూనిసెఫ్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. ఇవన్నీ కూడా బండ గుర్తు కింద గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారని అడిగారు. హూ ఈజ్ నోన్ యాజ్ ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. APJ అబ్దుల్ కలాం ఏమంటాం? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎవరు? హోమీ బాబా. రామన్ ఎఫెక్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, ఆ రామన్ ఎఫెక్ట్ గురించి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరికి వచ్చింది? CV రామన్ గారికి వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియాలో ఫాదర్ ఎవరంటే డాక్టర్ MS స్వామినాథన్. ఓకేనా, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో ఫాదర్ ఎవరంటే MS స్వామినాథన్. నెక్స్ట్, విచ్ కీ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రీఫ్రెష్ బటన్ ఇన్ ద కీబోర్డ్? F1 అంటే యూజువల్గా మనకి మెనీ అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. కీబోర్డ్లో కొన్ని కీస్ గుర్తుపెట్టుకోండి. 1 అంటే హెల్ప్. ఇప్పుడు కూడా నెంబర్ 1 ఏంటి? అందరూ హెల్ప్ అడుగుతారు కదా, నేను ఎలా పాస్ అవ్వాలి, ఎలా చదవాలి అని, కానీ ఎవరో చేయరు. కాబట్టి 1 ఎప్పుడు కూడా హెల్ప్. నెంబర్ 1 థింగ్ ఏంటంటే అందరం చేసేది హెల్ప్ అడగడం మాత్రమే. 2 ఏంటి? 2 వచ్చేసి రీనేమ్ ద సెలెక్టెడ్ ఫైల్ ఆర్ ఫోల్డర్.
F2కి మనకేం యూజ్ అవుతుందంటే నువ్వు ఏ ఫైల్ అయితే ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేస్తావో దాన్ని రీనేమ్ చేయడానికి మనకి F2 యూజ్ అవుతుంది, షార్ట్‌కట్ అది. F3 దేనికి యూజ్ అవుతుంది? ఏదైనా సెర్చ్ చేయడానికి లేదా నెక్స్ట్ ఏంటనేది ఫైండ్ చేయడానికి మనకి సెర్చ్ కోసం F3, 3 ఫర్ సెర్చ్, 3 ఎస్ 2 ఒకేలా ఉన్నాయి కదా, 3 అండ్ ఎస్. సో 3 ఫర్ సెర్చ్. 5 ఏంటి? రీఫ్రెష్, 5 ఫర్ ఫ్రెష్. ఓకేనా, రీఫ్రెష్ ఆర్ రీలోడ్. ఓకేనా, 5 వచ్చేసి రీఫ్రెష్ ఆర్ రీలోడ్. Alt+F4 క్లిక్ చేసాం అనుకో, ఇప్పుడు ఏదైతే విండోలో మనం చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్డ్ డాక్యుమెంట్లో మనం చూస్తున్నాం అనుకో, ఈ విండోని మనం క్లోజ్ చేయాలంటే మనం Alt+F4 క్లిక్ చేస్తాం. మనకు తెలిసిందే కదా, Ctrl+C కొడితే కాపీ, Ctrl+V కొడితే పేస్ట్. ఓకేనా, F1కి దేనికి యూజ్ అవుతుంది? హెల్ప్కి. F2కి వచ్చేసి రీనేమ్, ఏదైతే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటామో అది రీనేమ్ చేయడానికి F2 యూజ్ అవుతుంది. F3 వచ్చేసి ఫోల్డర్లో సెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. F5 వచ్చేసి రీఫ్రెష్కి. Alt+F4 వచ్చేసి ఏదైతే యాక్టివ్గా మనం ఒక విండో ఓపెన్ చేస్తామో అది క్లోజ్ చేయడానికి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. వాట్ డస్ ద ఇడియం బ్రేక్ ద ఐస్ మీన్స్? అసలు బ్రేక్ ద ఐస్ అంటే అసలు ఇడియం మీనింగ్ ఏంటి? వర్డ్ ఉంటుంది బ్రేక్ ద ఐస్ అంటే. అంటే ఇప్పుడు మనకు తెలుగులో సామెతలు ఉంటాయి కదా, అలాగా అసలు దానికి మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు, ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు కదా, అంటే సైలెన్స్ని బ్రేక్ చేయండి అనడానికి అర్థం అది. అంటే మాట్లాడండి ఏదో ఒకటి అనేది, ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. ఇట్ మీన్స్ స్టార్టింగ్ కన్వర్జేషన్ టు రెడ్యూస్ ఆక్వర్డ్నెస్. యూజువల్గా ఏంటంటే బ్రేక్ ద ఐడియం అనేది ఎక్కడ యూస్ చేస్తాం? బిగినింగ్ ఆఫ్ ఇంటరాక్షన్ కానీ, మీటింగ్ కానీ, క్లాస్ కానీ అట్లా యూస్ చేస్తాం. ఓకేనా, మీనింగ్ స్టార్టింగ్ కన్వర్జేషన్, ఏదైనా ఒక దాంట్లో మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి మనం యూస్ చేస్తాం. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి? మేక్ పీపుల్ కంఫర్టబుల్ ఆర్ టు స్టార్ట్ కన్వర్జేషన్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి? హిడెన్ బెనిఫిట్. అంటే మనకు దరిద్రంలో కూడా ఒక మంచి జరుగుతుందని చెప్పడానికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఒక హిడెన్ బెనిఫిట్. ఇది చేయడం వల్ల నీకు ఒక బెనిఫిట్ ఉంది అలా. తర్వాత హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. సే ఎగ్జాక్ట్లీ రైట్ థింగ్. వాడి తలలో కొట్టు, కరెక్ట్గా చెప్పు నువ్వు, అలా చెప్పడానికి మనం హిట్ ద నెయిల్ ఆన్ హెడ్ అంటాం. సే ఎగ్జాక్ట్లీ రైట్ థింగ్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే ఏంటి? బ్లూ మూన్ రావడమే వెరీ రేర్ కదా. అమావాస్యకి ఒకసారి, తర్వాత ఫుల్ మూన్ అంటాం కదా మనం, పౌర్ణమికి ఒకసారి, అమావాస్యకి ఒకసారి అని చెప్తాం కదా. సో అదే మనకి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం, అంటే వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్, అలా మనం చెప్తాం. స్పిల్ ద బీన్స్ అంటే ఏంటంటే రివీల్ ఏ సీక్రెట్. ఎవరికన్నా ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకో, వేరే అందరికీ చెప్పేస్తారు. అంటే ఏంటి? విత్తనాలు జల్లినట్టు ఏంటి, ఈ బీన్స్ ఉంటాయి కదా, ఈ బీన్స్ జల్లినట్టు ఏదైతే సీక్రెట్ చెప్తామో అది అందరికీ చెప్పేస్తే దాన్ని మనం స్పిల్ ద బీన్స్ అంటాం. సోషల్ సిచ్యువేషన్స్లో అంటే ఒక జనాలు ఉన్నారనుకో, ఒక 4-5, ఆ టైంలో ఆ సైలెన్స్ని బ్రేక్ చేయడానికి, అందరూ ఏదో ఒకటి మాట్లాడకుండా అలా ఉండిపోయి చూస్తారు కదా, ఆ టైంలో ఏదో ఒకటి బ్రేక్ చేయడానికి మనం బ్రేక్ ద ఐస్ అంటాం. అంటే ఏదో ఒకటి మాట్లాడండి, ఏదో ఒక కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి అని చెప్పడానికి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే జరిగిన దరిద్రంలో మనకు ఒక మంచి జరిగింది అనేదాన్ని మనం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. హిట్ ద నెయిల్ ఆన్ హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ హెడ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ రైట్ థింగ్. వాడికి అర్థమయ్యేలాగా బుర్రలో మేక్ కొట్టి చెప్పినట్టు అంత ఈజీగా చెప్పావన్న దానికి అది యూజ్ చేస్తాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అమావాస్యకి ఒకసారి, పౌర్ణమికి ఒకసారి. అంటే యూజువల్గా మనకి పౌర్ణమికి ఒకసారి, అమావాస్యకి ఒకసారి అని మనం మాట్లాడుకుంటాం కదా. నువ్వు ఎప్పుడూ ఒక అమావాస్యకి ఒకసారి నాకు ఫోన్ చేస్తావు, పౌర్ణమికి ఒకసారి నాకు ఫోన్ చేస్తావు, అలా అంటాం కదా. దాన్ని వెరీ రేర్గా ఫోన్ చేస్తావు, వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్స్, దానికి మనం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటాం. స్పిల్ ద బీన్స్ అంటే విత్తనాలు చల్లినట్టు ప్రతిదీ చెప్పేస్తావు నువ్వు అన్నిటికి, అలాగా రివీల్ ఏ సీక్రెట్. వీడికి ఏది చెప్పినా అన్నీ చెప్పేస్తారు అనడానికి మనం దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఫస్ట్ విచ్ కంట్రీ లాంచ్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ ఐ ఇన్ 1957? స్పుత్నిక్ అంటేనే మనకు అందరికీ తెలుసు. స్పుత్నిక్ వ్యాక్సిన్ అంటే ఏంటి? COVID-19లో మనకి రష్యా కనిపెట్టిన వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ కదా. సో ఆల్మోస్ట్ మనకి ఇది స్పుత్నిక్ అనే పేరు ఉందంటే రష్యాకి సిగ్నిఫికెన్స్, కాబట్టి యూఎస్ఎస్ఆర్ డైరెక్ట్లీ ఆప్షన్ అది. యూఎస్ఏ వచ్చేసి ఏం లాంచ్ చేసింది? ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వచ్చి ఎక్స్ప్లోరర్-1 లాంచ్ చేసింది. అది కూడా స్పుత్నిక్ తర్వాతనే, కాకపోతే అది ఆర్టిఫిషియల్ శాటిలైట్ కాదు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ వచ్చేసి స్పుత్నిక్కే. స్పుత్నిక్ లాంచ్ చేసింది ఎవరు? యూఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. అప్పట్లో సోవియట్ యూనియన్ ఉండేది, తర్వాత రష్యా కింద విడిపోయింది కదా. సో యూఎస్ఎస్ఆర్ వచ్చేసి ఫస్ట్ స్పుత్నిక్ ఐ లాంచ్ చేసింది ఎప్పుడు? 1957లో. ఆ స్పుత్నిక్ ఐ లాంచ్ చేసిన తర్వాత యూఎస్ఏ వచ్చేసి ఎక్స్ప్లోరర్-1 లాంచ్ చేసింది. యూకే ఫస్ట్ శాటిలైట్స్ ఏమీ లాంచ్ చేయలేదు, బట్ ఫ్రాన్స్ వచ్చేసి లేటర్లీ స్పేస్ అచీవ్మెంట్స్, అంటే యూఎస్ఏ, రష్యా ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లేట్గా ఫ్రాన్స్ ఎంటర్ అయింది. ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఓకేనా. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ లాంచ్ చేసింది ఎవరు? స్పుత్నిక్ ఐ. స్పుత్నిక్ ఐ ఎప్పుడంటే యూఎస్ఎస్ఆర్ 1957లో. ఫస్ట్ హ్యూమన్ ఇన్ స్పేస్, ఇది మనకు అందరం తప్పు పెడతాం, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పెడతాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు? ఫస్ట్ మ్యాన్ ఆన్ మూన్ మీద అడుగుపెట్టిన ఫస్ట్ మ్యాన్ ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, యూఎస్ఏకి సంబంధించిన ఆయన. కానీ ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది వచ్చేసి యూరీ గ్యాగరిన్. ఆయన ఎవరికి సంబంధించినవాడు? రష్యాకి సంబంధించినవాడు. ఫస్ట్ ఉమెన్ స్పేస్లోకి వెళ్ళింది కూడా రష్యాకి సంబంధించిన అమ్మాయే, వ్యాలంటీనా తెరెష్కోవా. కాకపోతే మనం ఉమెన్ వ్యాలంటీన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. హ్యూమన్కి వచ్చేసి యూరీ గ్యాగరిన్, అది కూడా
రష్యాకి సంబంధించిన ఆయన. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏంటంటే ఆర్యభట్ట శాటిలైట్. ఎప్పుడు లాంచ్ అయింది? 1975లో లాంచ్ అయింది. సో స్పుట్నిక్ ఐ వచ్చేసి రష్యాకి సంబంధించింది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ రష్యానే, ఫస్ట్ హ్యూమన్ వెళ్ళింది కూడా రష్యానే, ఫస్ట్ ఉమెన్ వెళ్ళింది కూడా స్పేస్కి రష్యానే. ఫస్ట్ మ్యాన్ మూన్ మీద అడుగుపెట్టింది మాత్రం నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అతను యుఎస్కి సంబంధించిన వ్యక్తి. తర్వాత ఫస్ట్ ఇండియా శాటిలైట్ వచ్చేసి ఆర్యభట్ట. ఓకేనా? స్పేస్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు, కాబట్టి ఈ 5 కూడా ఖచ్చితంగా బ్రెయిన్లో పెట్టుకోవాలి. విండికేట్కి సినోనిమ్ ఏంటని అడుగుతున్నాడు. విండికేట్ అంటే ఏంటి అంటే జస్టిఫై చేయడం. ఏదన్నా నా మీద బ్లేమ్ వేశారు అనుకోండి, ఆ బ్లేమ్ని ఆ నిందను తొలగించడానికి నేను ఆ జస్టిఫికేషన్ ఇస్తే దాన్ని మనం విండికేట్ అంటాం. కండెమ్ అంటే ఏంటి? క్రిటిసైజ్ చేయడం. ఎవరన్నా ఒక ఓడి చెప్పారనుకో, దాన్ని నేను కండెమ్ చేస్తున్నాను అంటే ఏంటి? క్రిటిసైజ్ చేస్తున్నాను, దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఒక వ్యక్తిని గిల్టీ ఆర్ రాంగ్ అని తప్పు అని చెప్పడానికి నేను వ్యతిరేకిస్తున్నాను అంటే, క్రిటిసైజ్ చేస్తున్నాను అంటే దాన్ని కండెమ్ అంటాం. దానికి సినోనిమ్ అది. పనిష్ అంటే ఏంటి? ఆడు చేసిన తప్పుకి నేను ఏదో ఒక పెనాల్టీ ఇస్తే దాన్ని మనం పనిష్ అంటాం. బిట్రే అంటే ఏంటి? ద్రోహం. ద్రోహం అంటే డిస్లాయల్, డిసీవ్, డిస్లాయల్. బిట్రే అంటే కనుక అది ద్రోహం చేయడం. ఎక్సోనరేట్ అంటే ఏంటి? ఎక్సోనరేట్ వచ్చేసి క్లియర్ ఫ్రమ్ బ్లేమ్, సిమిలర్ టు విండికేట్. విండికేట్ లాగానే ఎవరన్నా ఒక మన మీద ఒక నింద వేశారంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చి ఎక్సోనరేట్ అంటాం. కాబట్టి సినోనిమ్స్లో కొన్ని క్లియర్గా మనకి ఆడ ఆప్షన్స్ ఇచ్చిన వరకైనా మనం చూడాలి. జస్టిఫైకి సినోనిమ్ వచ్చి విండెక్ట్, కండెమ్కి వచ్చేసి మనం అపోజ్ చేయడం, నో చెప్పడం. ఓకేనా? క్రిటిసైజ్ చేయడం, కండెమ్ చేయడం. ఎవరిని ఏదైనా అంటే దాన్ని మనం కండెమ్ చేయడం. నెక్స్ట్ పనిష్ వచ్చేసి పెనాల్టీ ఇంపోజ్ చేయడం. తర్వాత బిట్రే అంటే డిసీవ్ కానీ డిస్లాయల్ కానీ. తర్వాత ఎక్సోనరేట్ అంటే సిమిలర్ టు విండికేట్, క్లియర్ ఫ్రమ్ బ్లేమ్ అంతే. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్, గ్లాసీ, ప్యూరిటీ కాదు. ట్రాన్స్పరెన్సీ ఒపాక్. ఒపాక్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ది ట్రాన్స్పరెన్సీ. ఓకేనా? నాట్ అలౌయింగ్ లైట్ టు పాస్ త్రూ. సో ఫస్ట్ చూద్దాం. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? అలౌ లైట్ టు పాస్ క్లియర్లీ. ఓకేనా? ఏదైనా ఒక లైట్ని క్లియర్గా పాస్ చేయడానికి అలౌ చేసిందంటే దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటి? పార్షియల్గా లైట్ని అలౌ చేస్తుంది, ఇమేజ్ వచ్చేసి అంత క్లియర్గా ఉండదు, దాన్ని మనం ట్రాన్స్లూసెంట్ అంటాం. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఉంది, లైట్ క్లియర్గా పాస్ అవుతుంది. ట్రాన్స్లూసెంట్గా ఉంది అంటే ఏంటి? పార్షియల్గా లైట్ వెళ్తుంది, ఇమేజ్ క్లియర్గా ఉండదు. ఒపాక్ అంటే ఏంటి? డస్ నాట్ అలౌ లైట్ టు పాస్, అసలు లైట్నే అలౌ చేయదు పాస్ చేయడానికంటే మనం దాన్ని ఒపాక్ అంటాం. క్లియర్ అంటే ఏంటి? ఈజీ టు సీ త్రూ ఆర్ అండర్స్టాండ్, ఈజీగా మనం అవతల పక్కన చూడగలుగుతున్నాం, దాన్ని మనం క్లియర్ అంటాం. ఈజీలీ టు సీ త్రూ. ప్యూరిటీ అంటే ఏంటి? క్లీన్లీనెస్ ఆర్ ఆబ్సెన్స్ ఆఫ్ ఇంప్యూరిటీ, ఇంప్యూరిటీస్ ఏం లేవు, ప్యూర్గా ఉంది అంటే దాన్ని మనం ప్యూరిటీ అంటాం. సో ట్రాన్స్పరెంట్ అంటే లైట్ క్లియర్గా పాస్ అవ్వాలి, ట్రాన్స్లూసెంట్ అంటే పార్షియల్గా పాస్ అవ్వాలి, ఒపాక్ అంటే అసలు లైటే అలౌ అవ్వదు. కాబట్టి ట్రాన్స్పరెంట్కి ఆపోజిట్ ఏంటి? ఒపాక్. ఓకేనా? కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగాడు. ఏంటి? హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, హీ వాజ్ ఇల్. ఏదో ఒకటి పెట్టాలి. సిన్స్ హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, సిన్స్ హీ వాజ్ ఇల్. ఓకే. తర్వాత హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బట్ హీ వాజ్ ఇల్. ఇది తప్పు, ఇది మనం పెట్టం ఖచ్చితంగా. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ వాజ్ ఇల్, ఇది కూడా రైట్ అనిపిస్తుంది. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ విత్ హీ వాజ్ ఇల్, ఇది ఎప్పుడు నేను ఇంగ్లీష్లో యూజ్ చేయలేదు కాబట్టి విత్ తప్పు, బట్ తప్పు. ఇప్పుడు సిన్స్ బికాజ్ మీరు చూస్ చేసుకోవాలనుకో, ఏది మీరు కామన్గా అనిపిస్తుంది, మీకు కరెక్ట్ అని ఏది అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 2 ఆప్షన్స్ పోయినాయి. ఇప్పుడు మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తుంది? హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ బికాస్ హీ వాజ్ ఇల్. ఎందువల్ల అతను స్కూల్కి రాలేదు? బికాస్ హీ వాజ్ ఇల్. ఓకేనా? ఇది క్లియర్గా ఉంది. హీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్, సిన్స్ అంటే సిన్స్ 3 days అలా ఉంటే ఓకే. సిన్స్ అనేది కూడా సిమిలర్ టు బికాజ్ ఉన్నా కూడా సిన్స్ 1 day, సిన్స్ 2 days అలా అంటే మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బికాజ్ అనేది అప్రోప్రియేట్ వర్డ్. ఇక్కడ బికాజ్ డైరెక్ట్ రీజన్, హీ స్టేడ్ హోమ్ బికాజ్ హీ వాజ్ ఇల్, ఈజీ. కాకపోతే సిన్స్ అని అడిగితే ఒక టైం చెప్పాలి. ఓకేనా? హీ వాజ్ ఇల్ సిన్స్ మండే అలా మనం చెప్తాం. ఓకేనా? హీ స్టేడ్ ఎట్ హోమ్ బికాస్ హీ వాజ్ ఇల్ సిన్స్ మండే అంటే ఒక టైంని మనం మెన్షన్ చేస్తుంటే అది అక్కడ మనం సిన్స్ యూజ్ చేస్తాం. బట్ అంటే ఏంటి? కాంట్రాస్ట్. హీ వాజ్ ఇల్ బట్ హీ కేమ్, తను వచ్చాడు, తను బాగోకపోయినా కూడా తను వచ్చాడు, కానీ కానీ అనే వర్డ్ మనం అక్కడ యూజ్ చేస్తాం. ఆల్దో హీ వాజ్ ఇల్ హీ కేమ్, వాడు సిక్గా ఉన్నా కూడా మన కోసం వచ్చాడు. విత్ అనేది ఏ కనెక్షన్ ఉండదు. ఓకేనా? ఏ క్లాజ్ని కూడా మనం కనెక్ట్ చేయలేము. ఇక్కడ బ్లాంక్స్ ఎలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు అన్ని వర్డ్స్ పెట్టుకుని మీరు ఏ సినారియోలో ఏది వాడతారనేది ఆలోచించండి. ఇది అంతా కామన్ సెన్స్ మీద ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కొద్దిగా వస్తే ఈజీగా పెట్టేసేయచ్చు. ఇక్కడ మీకు ఒక కోడ్ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ మీకు ఒక కోడ్ ఇచ్చాడు. క్లాక్కి ఒక కోడ్ ఇచ్చాడు, DMPDL అని. నెక్స్ట్ వాచ్కి ఏం కోడ్ వస్తుందని అడుగుతున్నాడు. అసలు ఏమి ఇచ్చాడు? 1 2 3 4 5 కదా. ఇక్కడ 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు 1 2 3 4 5, ఇక్కడ కూడా 5 లెటర్స్ ఉండాలి. సో అసలు ఫస్ట్ క్లాక్ని డీకోడ్ చేద్దాం. C ఇచ్చాడు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? D ఇచ్చాడు, L ఇచ్చాడు, M ఇచ్చాడు. ఓకేనా? O ఇచ్చాడు, P ఇచ్చాడు. C అంటే మళ్ళీ D వచ్చింది, K అంటే L వచ్చింది. అంటే ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఇస్తున్నాడు. C D కదా. ఇప్పుడు Wకి నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి? X కదా.
కాబట్టి ఈ 3 ఆప్షన్స్‌లో ఉంటాయి. స్ట్రెయిట్ అవే ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఏకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? బి. కాబట్టి ఏ ఆర్ సి ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డి తప్పు. బి అండ్ డి తప్పు. ఇప్పుడు టీ ఇచ్చాడు. టీ నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ నెక్స్ట్ లెటర్ ఏంటి? యు. కాబట్టి ఇవి 2 కూడా కరెక్టే. నెక్స్ట్ సి ఇచ్చాడు. సికి నెక్స్ట్ డి రావాలి. సో ఆన్సర్ వచ్చేసి ఏ. హెచ్ తర్వాత ఐ వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. ఇలాంటి కోడింగ్ క్వశ్చన్స్ ఇస్తే అసలు ఏం మ్యాచ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆలోచించండి. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ ఆన్సర్స్ ఈజీగా రాసేయచ్చు. సి తర్వాత డి వస్తుంది, ఎల్ తర్వాత ఎం వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది, సి తర్వాత మళ్ళీ డి వస్తుంది, కే తర్వాత ఎల్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ కామన్ లెటర్స్ కోట్ చేయండి ఫస్ట్. సికి డి వస్తుంది. సో సికి డికి రిలేషన్ ఏంటని ఫైండ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒకటే వస్తుంది కదా, దీనికి రెండిట్లకి రిలేషన్ ఫైండ్ చేస్తే మీకు దీనికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ సి వచ్చిందంటే ఖచ్చితంగా ఆప్షన్ డిఏ రావాలి కదా కోడ్లో. సో ఏ ఆప్షన్స్లో డి ఉందో చూడండి ఆ లెటర్లో. ఈ డి వచ్చింది. ఇవన్నీ తప్పు. కాబట్టి ఆప్షన్ ఏ ఆర్ బి అవ్వాలి. అవునా? ఈ ఏఆర్బిలో మీకు ఇంకేమన్నా లెటర్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో ఇక్కడ నుండి చూసుకోండి. అలా మీరు చేయొచ్చు. ఒక ట్రిక్ యూస్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో అప్పటికప్పుడు మీకు అనిపించాలి అంతే. ఇది కూడా చూడండి. సిరీస్ ఇచ్చాడు మీకు 2, 4, 8, 16. ఈజీ. సిరీస్ ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ యాడ్ చేసుకుంటే ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 2 యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ 4కి 8కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది? 4 యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ 8. సో 2, 4, 8. ఓకేనా? నెక్స్ట్ ఏం వస్తుంది అని అడిగాడు. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇవన్నీ మీకు తెలిసిందంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ 4ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. 8ని 4తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 16ని 8తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 16 వస్తుంది. అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. అదే ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి డి. ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ ప్లస్ చేసి చూడండి, ఆన్సర్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. తర్వాత మైనస్ చేసి చూడండి ఇవన్నిటిని. తర్వాత మల్టిప్లై చేయండి. తర్వాత డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది. ఈక్వల్గా ఏదైతే నెంబర్ వస్తుందో అదే మీకు ఆన్సర్. అదే మీరు నెక్స్ట్ నెంబర్కి చేయాలి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. లేదు ఆప్షన్ నెక్స్ట్ ఏం వస్తుందో చూసుకొని 32 వేసుకొని ఇక్కడ, లేదా 30 వేసుకొని ఏది వస్తుందో చూసుకొని ఖచ్చితంగా మనం అలా వెళ్ళాలి. 40 పెట్టుకొని నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది అనేది మనం ఫైండ్ చేసుకోవాలి. ఇందులో మనకి ఆడ్ ఏంటి అని అడిగాడు. స్క్వేర్కి ఏమవుతుంది? ఇప్పుడు స్క్వేర్ గీసాను అనుకో, స్క్వేర్కి ఏమవుతుంది? 4 యాంగిల్స్ వస్తున్నాయి అండ్ 4 సైడ్స్ వస్తున్నాయి. ట్రయాంగిల్కి ఏమవుతుంది? 3 యాంగిల్స్ వస్తున్నాయి అండ్ 3 సైడ్స్ వస్తున్నాయి. అవునా? రెక్టాంగిల్కి ఏమవుతుంది? రెక్టాంగిల్కి కూడా మనకి 4 యాంగిల్స్ వస్తున్నాయి, 4 సైడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నీకు సర్కిల్ తీసుకుంటే సర్కిల్స్కి యాంగిల్ ఎక్కడ ఉంది చెప్పు? మొత్తం 4 బొమ్మలు గీసావు. నీకు ఇక్కడ యాంగిల్ రావట్లేదు, ఒక సైడు రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ ఏంటి? అన్నిటికంటే ఆడ్ వన్ సర్కిల్. అదే నీకు ఎక్స్ప్లెనేషన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చూడాలి. అసలు ఇన్పుట్ డివైజెస్లో ఏమేమి వస్తాయి, కంప్యూటర్లో అవుట్పుట్ డివైజెస్లో ఏమేమి వస్తాయి అనేది చూసుకోవాలి. కాబట్టి కొన్ని కామన్ డివైజెస్ చూద్దాం. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి? కీబోర్డ్ కానీ, మౌస్ కానీ, ఏదైనా స్కానర్ ద్వారా మనం డేటాని ఏం చేస్తాం? కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నాం. డివైస్ అవుట్పుట్ అయినా కూడా మన డేటాని లోపలికి తీసుకుంటున్నాం, కంప్యూటర్ లోపలికి. కాబట్టి స్కానర్, మైక్రోఫోన్ ఇవన్నీ కూడా ఇన్పుట్. అవుట్పుట్ ఏంటి? మానిటర్ మీద మనకి డిస్ప్లే అవుతుంది కదా ఆన్సర్. సో మానిటర్ అనేది అవుట్పుట్ వస్తుంది. ప్రింటర్, స్పీకర్, ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. ప్రాసెస్ అయ్యేది CPU. తర్వాత స్టోరేజ్ వచ్చేసి హార్డ్ డిస్క్ కానీ, SSD కానీ, పెన్ డ్రైవ్స్ కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్కి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే CPU వచ్చేసి అవుట్పుట్ డివైస్ కాదు. ఓకేనా? ఇక్కడ ఏం అడిగాడు వాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ అడిగాడు. CPU వచ్చేసి అవుట్పుట్ డివైస్ కాదు, జస్ట్ ప్రాసెసింగ్ డివైస్ అంతే. అవుట్పుట్ డివైస్ ఏంటి? ప్రింటర్. ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పమన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? నేను డైరెక్ట్గా ఒక పర్సన్తో మాట్లాడితే అది డైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక B పర్సన్తో మాట్లాడాను అనుకో, ఈ B వెళ్ళి C అనే పర్సన్ దగ్గర నేనేం మాట్లాడానో చెప్తున్నాడు అనుకో, అంటే ఇండైరెక్ట్గా నేను లేని ప్రెజెన్స్లో నేను చెప్పింది ఇంకొక వ్యక్తికి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. నేను ఏమన్నాను వాడితో? నేను బిజీగా ఉన్నానని చెప్పాను అనుకో, వాడు ఏం చేస్తాడు? హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. ఇది కరెక్టేనా? ఆర్ హీ సెడ్ దట్ హీ ఈజ్ బిజీ నౌ, ఆర్ హీ సెడ్ దట్ హీ విల్ బీ బిజీ నౌ, హీ సెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ బిజీ నౌ. ఇందులో ఏం లేదు, సింపుల్గా మనం పాస్ట్ టెన్స్ పెట్టుకుంటాం అంతే. విల్ అనేది ఫ్యూచర్, ఈజ్ అనేది ప్రెజెంట్, హ్యాడ్ అనేది పాస్ట్ అయినా కూడా మనం చూసుకోవాలి, మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. హీ హ్యాడ్ బీన్ రాదు, హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. ఓకేనా? హ్యాడ్ బీన్ అనేది రాదు. ఇండైరెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్లో అయ్యింది అనుకో, ఇండైరెక్ట్లో హీ ఆర్ షీ మార్చేస్తాం అకార్డింగ్ టు స్పీకర్. మేల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ. యామ్ ఆర్ ఈజ్ ఉందనుకో వాస్ కింద మార్చేస్తాం. ఆర్ ఉందనుకో వర్ కింద మారుస్తాం. నవ్వు ఉంటే దెన్ అని మారుస్తాం. టుడే ఉంటే దట్ డే అంటాం. సెడ్ అంటే సెడ్ దట్ అంటాం. అంటే డైరెక్ట్గా వాడు చెప్పాడు అనుకో మనకి, ఇలా కాలంలో సెమీ కాలంలో ఇచ్చాడు అనుకో, దాన్ని మనం సెడ్ దట్ కింద మారుస్తాం. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ దెన్. ఎందుకంటే అక్కడ హీ ఈజ్ బిజీ కదా, అక్కడ వాడు ఐఎమ్ బిజీ నౌ. యామ్ ఇచ్చాడు, యామ్ ఏమవుతుంది? వజ్ అయిపోతుంది. ఓకేనా? హీ సెడ్ దట్
హీ వాజ్ బిజీ, నవ్ అనేది అప్పుడు దెన్ అయిపోతుంది. హీ వాజ్ బిజీ దెన్, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జావా సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఎవరు కనిపెట్టారని వచ్చాడు. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కనిపెట్టిందని. మైక్రోసాఫ్ట్ ఏం కనిపెట్టింది, ఐబిఎం, సన్ మైక్రో సిస్టమ్స్, ఒరాకిల్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సన్ మైక్రో సిస్టమ్స్ వచ్చేసి జావా ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్వెంట్ చేసింది, డెవలప్ చేసింది. ఇది డెవలప్ చేసిన తర్వాత లేటర్ ఈ సన్ మైక్రో సిస్టమ్స్ని ఒరాకిల్ అనేది ఎక్వైర్ చేసేసింది. ప్రజెంట్ ఒరాకిల్ సన్ మైక్రో సిస్టమ్స్ని కొనేసింది. కాకపోతే ఇక్కడ ఏం అడిగాడు వాడు తెలివిగా, జావా ప్రోగ్రామ్ని డెవలప్ చేసింది ఎవరని అడిగారు. ప్రజెంట్ ఎవరు లీడ్ చేస్తున్నారని అడగలేదు, ఏ కంపెనీ లీడ్ చేస్తుందని అడగలేదు, ఎవరు డెవలప్ చేశారని అడిగాడు. డెవలప్ చేసింది అయితే సన్ మైక్రో సిస్టమ్స్. ఒకవేళ సన్ మైక్రో సిస్టమ్స్ ఆప్షన్లో లేకపోతే ఆన్సర్ వచ్చేసి ఒరాకిల్ అవుతుంది. ఒరాకిల్ డెవలప్ చేయలే, ఓన్లీ సన్ మైక్రో సిస్టమ్స్ని ఎక్వైర్ చేసుకుంది, కొనుక్కుంది. కాబట్టి జావా సాఫ్ట్వేర్ అనేది సన్ మైక్రో సిస్టమ్స్ డెవలప్ చేసింది. జావా ఏం చేసింది, జావా డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. కీ పర్సన్ ఎవరంటే జేమ్స్ గాజ్లింగ్. ఓకేనా. ఒరాకిల్ అనేది లేటర్గా సన్ మైక్రో సిస్టమ్స్ని కొనేసింది. కాబట్టి ఒరాకిల్ అనేది ఆన్సర్ రాదు ఇక్కడ ఈ క్వశ్చన్లో. మైక్రోసాఫ్ట్ ఏం కనిపెట్టింది, విండోస్ కనిపెట్టింది, ఆఫీస్ కనిపెట్టింది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కనిపెట్టింది. తర్వాత .NET ఎకో సిస్టమ్ అంటే www.google.net అలా ఏమైనా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ .NET ఎకో సిస్టమ్ని డెవలప్ చేసింది ఎవరంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఐబిఎం అంటే ఏంటి, ఐబిఎం అంటే ఇంటెల్ చిప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఐబిఎం. సో ఐబిఎం అనేది ఏం చేస్తుందంటే హార్డ్వేర్ చేస్తుంది, సాఫ్ట్వేర్ కాదు. ఏ మ్యాన్ వాక్స్ 4 కిలోమీటర్స్ నార్త్, ఇక్కడికి ఒక 4 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత రైట్కి తిరిగి 2 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత మళ్ళీ ఇటు 4 కిలోమీటర్స్ నడిచాడు. ఇక్కడ ఇప్పుడు ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్కి ఎంత అని అడుగుతున్నాడు. ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్కి ఎంత అవుతుంది, వాడు ఒక రెక్టాంగిల్ డిస్టెన్స్ చెప్పాడు కాబట్టి మనకి 2 కిలోమీటర్స్ వస్తుంది. రెక్టాంగిల్లో ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఇది ఈక్వల్ అవుతుంది. మళ్ళీ చూద్దాం. ఏ మ్యాన్ వాక్స్ 4 కిలోమీటర్స్ నార్త్, 4 కిలోమీటర్స్ నడిచాడు. తర్వాత రైట్కి తిరిగి 2 కిలోమీటర్స్ నడిచాడు. మళ్ళీ ఆఫ్టర్ దట్ సౌత్కి, ఇది కదా సౌత్కి, మళ్ళీ 4 కిలోమీటర్స్ నడిచాడు. ఇప్పుడు ఇది ఈక్వల్ కదా, కాబట్టి ఇది కూడా ఈక్వల్ అవుతుంది. ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందని అడుగుతున్నాడు, 2 కిలోమీటర్స్. ఎగ్జామ్లో సింపుల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది ఈ క్వశ్చన్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారు, శాంతినికేతన్ ఎస్టాబ్లిష్ చేశారు. అది ఏ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అసోసియేటర్, ఫౌండింగ్ అసోసియేషన్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా అయింది. ఇది శాంతినికేతన్. లొకేషన్ ఎక్కడ ఉందంటే బిర్భం డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్లో ఉంది. వెస్ట్ బెంగాల్లో ఉండి బిర్భం డిస్ట్రిక్ట్లో అది లొకేట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని విశ్వభారతి యూనివర్సిటీ కింద. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లిటరేచర్ గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చేసి గీతాంజలి రాశారు అండ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద లిటరేచర్. టైడీ అంటైడీ వూండ్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. టైడీ అంటైడీ వూండ్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. టైడీ వూండ్స్ వచ్చేసి ఇన్సైజ్డ్, క్లీన్ వూండ్స్ ఆన్ హెల్దీ టిష్యూ. అంటైడీ వూండ్స్ వచ్చేసి క్రష్డ్, కంటామినేటెడ్ అండ్ హ్యావ్ డీవిటలైజ్డ్ టిష్యూ. అంటైడీ వూండ్స్ మే రిక్వైర్ డెబ్రిమెంట్ అండ్ సెవరల్ అకేషన్స్. టైడీ వూండ్స్ హ్యావ్ కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ లాక్ సర్జరీ. అసలు టైడీ వూండ్స్ అంటే ఏంటి, అంటైడీ వూండ్స్ అంటే ఏంటి అని చూద్దాం. టైడీ వూండ్స్ అంటే ఏంటి, షార్ప్ ఇన్సైజ్డ్ ఇంజురీ. ఏదైతే మనం షార్ప్లీ ఇన్సైజ్ చేస్తామో బ్లేడ్తో దాన్ని మనం క్లీన్ వూండ్ అంటాం, దాన్ని మనం టైడీ వూండ్ అంటాం. అంటైడీ వూండ్ అంటే ఏంటి, క్రష్ అయిపోవడం కానీ, ఏదైనా టిష్యూ అవల్షన్ అయిపోవడం కానీ, కంటామినేటెడ్ ఇంజురీ, కంటామినేట్ అయిపోయి ఉంటుంది, క్లీన్ ఇంజురీస్ కాదు. అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయిన ఇంజురీస్ కానీ ఏదైనా కూడా మనకి అంటైడీ వూండ్స్ అవుతాయి. దీనికి మార్జిన్స్ ఏమవుతాయి, క్లీన్గా ఉంటాయి, ఎడ్జెస్ వచ్చేసి క్లీన్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను బ్లేడ్ తీసుకుని కట్ చేశాను అనుకో, చాలా క్లీన్గా కట్ అవుతుంది ఇట్లా. కానీ ఒకవేళ అదే మనకి ఏదైనా గీసుకుందనుకో ఇట్లా కట్ అవుతుంది, ఇర్రెగ్యులర్గా ఉంటుంది కదా. సో క్లీన్ ఎడ్జెస్ ఇక్కడ ఉంటే ఇక్కడ టిష్యూ డీవిటలైజ్ అయ్యి కంటామినేట్ అవుతుంది. ప్రైమరీలీ దీన్ని ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తాం, సూచర్ ద్వారా క్లోజ్ చేస్తాం. ఇదేం చేస్తాం, డెబ్రైడ్ చేస్తాం. ఈ లోపల ఏవైతే టిష్యూస్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ తీసేసి ఆ తర్వాత మనం క్లోజర్ చేస్తాం, అది కూడా డిలేడ్ క్లోజర్. సెకండ్ లుక్ వచ్చేసి ఇక్కడ అవసరం లేదు, యూజువల్లీ నాట్ లీడెడ్. ఇక్కడ వచ్చేసి సెకండ్ లుక్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడు చూడాలి, మేబీ రిక్వైర్డ్. సెకండ్ లుక్ అనేది ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ సెకండ్ లుక్ అనేది అవసరం. మెయిన్లీ ఏంటంటే ఇది క్లీన్ ఇన్సైజ్డ్ వూండ్ వచ్చేసి టైడీ వూండ్. క్రష్డ్ కానీ కంటామినేటెడ్ కానీ డెడ్ టిష్యూ కానీ ఉందంటే అది అన్టైడీ వూండ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, టైడీ వూండ్స్ ఆర్ ఇన్సైజ్డ్ అని ఇచ్చాడు. కరెక్టే కదా, టైడీ వూండ్స్ ఇన్సైజ్డ్, అన్టైడీ వూండ్స్ వచ్చేసి అబ్రేస్డ్, లాసరేటెడ్ అలాంటివి. క్లీన్ వూండ్స్ ఆన్ హెల్దీ టిష్యూ, హెల్దీ టిష్యూ మీద క్లీన్ వూండ్స్ ఇవి. ఓకేనా, టైడీ వూండ్స్ అనేవి. అన్టైడీ వూండ్స్ ఆర్ క్రష్డ్. ఓకేనా, కరెక్టే. కంటామినేటెడ్ అండ్ హ్యావ్ డీవిటలైజ్డ్ టిష్యూ, కరెక్టే. అంటైడీ వూండ్స్ మే రిక్వైర్ డెబ్రిమెంట్ ఆన్ 1 or several occasions, ఇది కూడా కరెక్టే. సో సెకండ్ లుక్ సర్జరీ వచ్చేసి మళ్ళీ చూసి సర్జరీ చేయాలనేది టైడీ వూండ్స్లో ఉండదు. దేంట్లో ఉంటుంది, అంటైడీ వూండ్స్లో ఉంటుంది. ఓకేనా. సో ఏబీసీ కరెక్ట్, డి ఈజ్ ఇన్కరెక్ట్. ఇక్కడ యాక్చువల్గా వాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఎక్సెప్ట్ అని అడుగుంటాడు మోస్ట్లీ. సో టైడీ వూండ్స్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ లాక్ సర్జరీ అనేది తప్పు. అంటైడీ వూండ్స్కి ఉంటుంది సెకండ్ లాక్ సర్జరీ.
ఇవి వచ్చేసి ఇన్సైజ్డ్ క్లీన్ వూండ్స్ అండ్ హెల్దీ టిష్యూ కరెక్టే. అన్టైడీ వూండ్స్ వచ్చేసి క్రష్డ్, కంటామినేటెడ్ అండ్ హ్యావ్ డీవిటలైజ్డ్ టిష్యూ కరెక్టే. అన్టైడీ వూండ్స్ మే రిక్వైర్ డెబ్రిమెంట్ ఆన్ సెవరల్ అకేషన్స్ కరెక్టే. టైడీ వూండ్స్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ సెకండ్ లుక్ సర్జరీ కరెక్టే. ఫైనల్‌గా ఏంటి లాంగెస్ట్ కోస్ట్ లైన్ దేనికుంది? గుజరాత్‌కి ఉంది. ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఎవరు? సరోజినీ నాయుడు. జమా మసీద్ ఎవరు కట్టించారంటే షాజహాన్ కట్టించాడు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్‌లో ఉంది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాం మనం? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని అంటాం. సో కంప్యూటర్‌లో ఏమి అడిగాడు? ఎఫ్ఐకి వచ్చేసి మనకి రీఫ్రెష్‌కి యూజ్ అవుతుంది. ప్రింటర్ వచ్చేసి అవుట్‌పుట్. ఓకేనా? అవుట్‌పుట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంప్యూటర్‌లో అవుట్‌పుట్ అని అడిగాడు కదా! దానికి ప్రింటర్ ఆన్సర్. జావా డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్స్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఒరాకిల్ అనేది దాన్ని అక్వైర్ చేసేసింది సన్ మైక్రో సిస్టమ్స్‌ని. బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి? కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలాగా చేయడం. ఒక 10 మంది ఉన్నప్పుడు ఎవరు మాట్లాడకపోతే కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి ఉండేలాగా చేయడం. విండికేట్ అంటే ఏంటంటే జస్టిఫై సినోనిమ్. ఒపేక్‌కి జస్టిఫై ఏంటంటే ట్రాన్స్‌పరెంట్. ఒపేక్‌కి ఆపోజిట్ వర్డ్ యాంటోనిమ్ వర్డ్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్. నెయిదర్ అనేది సింగులర్ వర్బ్ కదా! ఒపేక్ వచ్చేసి ట్రాన్స్‌పరెంట్. తర్వాత క్లాక్‌కి డీఎంపీడీఎల్ అయితే వాచ్‌కి ఏమవుతుందంటే 1 ఆల్ఫాబెట్ యాడ్ అవుతుంది కాబట్టి వాచ్‌కి నెక్స్ట్ లెటర్స్ వస్తుంది. ఓకేనా? 2, 4, 8, 16 ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటని అడిగాడు కదా! దానికి 32. తర్వాత ఆడ్ వన్ పిక్ చేయమన్నాడు కదా! ట్రయాంగిల్‌కి, స్క్వేర్‌కి, రెక్టాంగిల్‌కి, సర్కిల్‌కి. సో ఆడ్ వన్ వచ్చేసి సర్కిల్. ఫైనల్ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. 4 కిలోమీటర్స్ నార్త్‌కి వెళ్ళాడు. 2 కిలోమీటర్స్ రైట్‌కి తిరిగాడు. మళ్ళీ 4 కిలోమీటర్స్ సౌత్‌కి వచ్చాడు అని అడిగాడు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడిగాడు. యాక్చువల్ ప్లేస్‌కి అక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడిగితే అది 2 కిలోమీటర్. ఓకేనా? శాంతినికేతన్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఎక్కడ? వెస్ట్ బెంగాల్‌లో. ఆయనకి గీతాంజలికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. టైడీ వూండ్స్ అంటే క్లీన్ వూండ్, ఇన్సైజ్డ్ వూండ్స్. అన్‌టైడీ వచ్చేసి క్రస్టెడ్, కంటామినేటెడ్ ఆర్ డీవిటలైజ్డ్ ఆర్ డెబ్రిమెంట్ టిష్యూస్. ఎప్పుడైనా ఏదైనా వర్క్ చేస్తున్నారనుకోండి, కష్టపడకండి. చాలా స్మార్ట్‌గా చేసుకోండి. ప్లాన్ చేసుకొని చేయండి. ఒక ఎద్దుని ఎనకాల నుంచి, ఒక గాడిదని ఎనకాల నుంచి తోయడం కంటే దాని మీదకెక్కి ముందు ఏదైనా గడ్డి పట్టుకుంటే అదే నడుచుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు కూడా మీరు చాలా కష్టపడి పని చేయకూడదు. చాలా ఇష్టంతో పని చేయండి అండ్ వర్క్‌ని చాలా ఈజీ చేసుకోండి. స్మార్ట్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయొద్దు. ఇందులో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక బుక్‌లో రాసుకొని ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా చదువుకోండి. 2025 ప్రిలిమ్స్‌లో అడిగిన అన్ని జీకే క్వెషన్స్‌ని మనం అడ్రెస్ చేసేసాం.